సార్ నమస్తే అండి. సో చూస్తున్నట్లయితే పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఈ యొక్క 12వ ఆవిర్భావ సభ అనేది ఈ యొక్క జన సైనికులకి కనుల పండుగ జరుగుతుంది. మా యొక్క 11 సంవత్సరాల కనుల పండుగ 100 స్ట్రైక్ తోటి జన సైనికులంతా వీర మహిళలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రానున్న భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని సీఎం గా చూసుకునే యొక్క ఆశతోటి ఈ జన సైనికులంతా మారుమూల ప్రాంతం నుంచి అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, మా మీడియా మిత్రుల అన్నయ్యలు కావచ్చు, ఈ మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా మా జనసేన పార్టీ ఈ యొక్క 12వ ఆవిర్భావ సభ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రానున్న భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రాని యొక్క భూమిలో జనసేన యొక్క మొక్కను నాటి జన సైనికుల కోసం, ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఆయన బాటలోనే జన సైనికులు ఎటువంటి గత జరిగిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ ఇవాళ మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, మా యొక్క సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మారుమూల ప్రాంతాల్లో, పంచాయతీల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలంలో పొడితీత కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన కేవలం 6 నెలల్లో చేసిన దమ్మున్న కూటమి ప్రభుత్వం అని మరొకసారి జన సైనికులకు గౌరవంగా చెప్పుకుంటున్నాం మేము. సో ఎలా ఉంది ఈ 6 నెలలు, ఇప్పుడు ఈ 7-8 నెలల పరిపాలనలో మీకు ఎలా అనిపించింది? కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళకి అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్ప గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమి తెలుసు? ఈ యొక్క 6 నెలల పరిపాలన కాలంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత ఏకదమ్మున కూటమి ప్రభుత్వాన్ని. మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ యొక్క ప్రచార కార్యక్రమాలు చేసి ఆంధ్ర రాష్ట్రము రాష్ట్రాల్లోని మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో జన సైనికులంతా మేము గౌరవిస్తున్నాం. సో రోడ్ల విషయానికి వస్తే ఏమైనా మెరుగుపడ్డాయంటారా? 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 100 స్ట్రైక్ రేట్ తో రోడ్లని బాగుపడ్డాయని ప్రతి ఒక్క ఓటర్ను మేము చెప్పడం కదండి. మేము జన సైనికులం ఏదో చెబుతుంటారు. ఒక పిక్చర్ అనేది ఆ హీరో ఫ్యాన్లు ఏంది ఫేవరెట్లు చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పాలి. మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ఈ కూటమి నాయకుల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు ఊహించిన రీతిలో ఎలాంటి పరిపాలన చేస్తున్నాడు. రానున్న భవిష్యత్తులో ఆయన్ని 2029లో ముఖ్యమంత్రి చేయాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క ఓటర్ ఉన్నారు. కానీ ఈ యొక్క ఓరలంతనానికి మన గౌరవ జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే పరదాలు కట్టుకుని వచ్చాడు. ఆయనకు తెలుసుగా 1000 కోట్లు దోచుకునే ప్రభుత్వం ఏంది. మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు, ఆయన మహానుభావుడు. ఎందుకంటే డ్యాన్స్లు వేయటం కాదు, రాజకీయం అంటే నేర్చుకోవాలి. ఒక మంత్రి అనేది ఆ పదవి యొక్క వాల్యూ. సపోజ్ నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి, ఆ పదవులను లుచుకులు తెలుసుకోవాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద బుర్రలు చల్లటం దయచేసి వైసీపీ నాయకులు ఓడే చెబుతున్నాం. మీరు గతంలో బుర్రలు చేయటం వల్లే, బుర్రలు చల్లటం వల్లే, మా జన సైనికులు వాళ్ళ అపండాలు వేయటం వల్లే మీ పార్టీ 11 సభ్యులతో పతనమైపోయింది. రానున్న భవిష్యత్తులో మీరు కబడ్డీ టీంలాగా మారకుండా ఉండాలంటే మీరు నోటి దూరం తగ్గించుకుంటే మీకు మంచిదని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.